అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ప్రాంతానికి ఒక ప్రాముఖ్యత, గ్రామానికి ఒక చరిత్ర ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకునే గ్రామానికి కూడా అటువంటి చరిత్రే ఉంది. కానీ ఆ గ్రామం పేరు చెప్తే అందరి వెన్నులో వణుకు పుడుతుంది. ముఖ్యంగా ఆ పేరు పోలీస్ రికార్డులో నమోదైంది. దానికి ప్రధాన కారణం అక్కడ పరిస్థితులు. ఇంతకీ ఆ గ్రామం ఏదనుకుంటున్నారా? గత చేదు జ్ఞాపకాల చెరలో నుండి నూతన అధ్యాయానికి తెరలేపిన ఆ గ్రామం పేరే స్టోర్టపురం. ఈ పేరు వింటే ప్రజల గుండెల్లో గుబులు పుడుతుంది. పోలీసులు అయితే పరుగులంకించుకునే పరిస్థితి. ఎందుకంటే ఆ స్టోర్టపురానికి ఉన్నటువంటి పేరు అలాంటిది. దానికి కారణాలు ఏంటో తెలియదు, కానీ ఇప్పుడైతే నూతన అధ్యాయానికి తెరతీశారు అక్కడ గ్రామస్తులు. దానికి ప్రధాన కారణం అక్కడ విద్యావంతులు అధికమవటం, అదేవిధంగా పెరిగిన నాగరికత వెరసి స్టోర్టపురం ఒక కొత్త రూపునైతే తెచ్చుకుంది. అసలు స్టోర్టపురం గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం ఆర్టీవీ ద్వారా చేద్దాం. స్టోర్టపురం ప్రజలు గతంలో నుండి వర్తమానంలోకి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు వారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. విద్యావంతులు అధికం కావటం, అదేవిధంగా ఉద్యోగాలు, వ్యాపారాలు కూడా పూర్తిగా స్థిరపడిపోయి స్టోర్టపురం మీద ఉన్నటువంటి ఆ చెడు దృక్పథాన్ని అయితే పూర్తిగా తుడిచేసే పరిస్థితి. అసలు ఎలా సాధ్యమైంది, వారు ఏమనుకుంటున్నారో ఇప్పుడు స్టోర్టపురం వాసులు కొంతమంది ఉన్నారు, వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, స్టోర్టపురం అంటే 4 దశాబ్దాలు, సుమారు 5 దశాబ్దాలు అని కూడా చెప్పుకోవచ్చు, గడగడలాడి వణికిపోయిన పరిస్థితి. రాష్ట్రం కాదు, దేశం మొత్తం ఎక్కడ దొంగతనం జరిగినా స్టోర్టపురం వైపు చూసిన పరిస్థితి. ఆ పరిస్థితి నుండి ఇప్పుడు ఇక్కడ చాలా మార్పులు జరిగినాయి. అసలు ఎలా ఉంది, ఎటువంటి మార్పులు జరిగాయి? నా పేరు దేవరకొండ రాము అండి. నేషనల్ ట్రైబల్ ఫెడరేషను బాపట్ల డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని. మా గ్రామంలో ఒకప్పుడు మీరు చెప్పినట్టుగానే ఉండింది, కానీ ఇప్పుడు అలాంటిది ఎక్కడ కూడా లేదు. చక్కగా చదువుకొని ఒక స్థాయికి వెళ్ళి విద్యావంతులయ్యి మంచి జాబులు చేసుకుంటూ వర్తమానంలో ఏదన్నా కానీ ఒక మంచి కార్యకర్తగా, ఒక మంచిగా డెవలప్ అవుతూ తన పిల్లల్ని తను చదివించుకుంటూ జీవనాధారం పోషించుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం ఒకప్పుడు మాకు బాగా సహాయం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఇప్పుడు ఎలాంటిది కూడా మాకు ఎలాంటి సహాయం లేదు. ప్రభుత్వం మేమేం అడుగుతున్నామంటే, ఒకప్పుడు మాకున్న బాధలు వేరు, ఇప్పుడున్న బాధలు వేరు. చదువుకొని విద్యావంతులు అయ్యారు పిల్లలందరూ కలిసి ఇళ్లలో కూర్చోంటున్నారు. మా గ్రామంకి ఒక చెడ్డ పేరులాగా అది పోవాలి అని మేము ఎంతో ప్రయత్నం చేస్తున్నాము, ఎక్కడా కూడా లేదు. కాకపోతే ఏంటంటే అక్కడక్కడ కూడా జరుగుబాటు లేక ఈ నాటు సరాయికి కొంచెం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాకపోతే అది కూడా ఎక్కువ లేదు. అది ఏ కారణం వల్ల జరిగిందంటే, ఒకప్పుడు మాకు బ్రిటిష్ గవర్నమెంట్లో ఎల్టీడీ కంపెనీ ఒకటి ఉండేది. ఆ కంపెనీ ఉన్నప్పుడు ఇలాంటి ఏది కూడా మాకు లేదు. మా తల్లిదండ్రులు కానీ, మా పిల్లలు కానీ, ఎవరు కానీ కష్టపడి చదువుకొని విద్యావంతులు అయ్యాము. ఈరోజు అలాంటి ఫ్యాక్టరీ కానీ, ఒక ఇండస్ట్రీ కానీ ఉంటే ఇలాంటి తప్పుడు పనులు కూడా ఉండవు. అయినా కూడా ఇది ఎక్కడో కూడా దూరాన ఎక్కడో 1-2 కేసులు తప్ప గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు కానీ ఏం లేవు. మార్పులు ఏమి చక్కగా ఉన్నాయి. పిల్లలంతా కష్టపడి చదువుకొని ముందుకెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మాకు జరగాల్సింది ఏంటంటే, మేము కోరుకునేది ఒకటే, మా పిల్లల భవిష్యత్తు డెవలప్మెంట్ చేయండి, మా జీవనాధారం ఏర్పాటు చేయండి. మా ప్రభుత్వం నుంచి మాకు కావాల్సిన ఏర్పాటు మాకు సహాయం చేస్తే మాకు అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు నడుస్తాము. ఏదైనా మాకు కావాల్సింది ఒకటంటే అదే కారణం మేము అడుగుతుంది, జీవనాధారం కల్పించమంటున్నాం మా గిరిజనులకి. ఒకప్పుడు ఈ గిరిజనులు స్టోర్టపురం నుంచి ఇక్కడికి విచ్చేసి వచ్చినప్పుడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఒక సెటిల్మెంట్గా ఏర్పాటు చేశారు. కాబట్టి అప్పుడున్న బ్రిటిష్ గవర్నమెంట్ కానీ, సాల్మిష్ ఆర్మీ వాళ్ళు కానీ మాకు ఎంతో న్యాయం చేశారు. ఇప్పుడు మాకు కానీ అదే సహాయము ఏ ప్రభుత్వం వచ్చినా మాకు సహాయం చేయమని మేము కోరుతున్నాం. అయితే గతంతో పోల్చుకుంటే ఇంటిని గడపడానికి, అంటే కుటుంబ పోషణకి దొంగతనాలు చేయాల్సిన పరిస్థితి దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ ఒక ఐఏఎస్ కూడా స్టోర్టపురం నుంచి ఉన్నారని, ఉన్నతాధికారులు ఉన్నారని, విద్యావంతులు ఉన్నారని చెప్పి కూడా తెలుస్తున్న పరిస్థితి. ఇది చాలా త్వరితగతిన జరిగిన మార్పు. అంటే ఈ మార్పుని మీరు ఎలా ఆస్వాదిస్తున్నారు స్టోర్టపురం వాసిగా? ఒకప్పుడు మీరు చెప్పినట్టుగానే బాగా ఉందండి. ఇప్పుడు ప్రతి ఒక్క కుటుంబంలో మాత్రం తన తల్లిదండ్రులు ఎవరనగానే నా బాబు కష్టపడి చదువుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని, ఐపీఎస్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని ఒక
ఒక నిర్ణయం తీసుకున్నారు తల్లిదండ్రులు. ఎంతైనా వాళ్ళు ఏదో కష్టపడినా నా బిడ్డ బాగుండాలి అని కోరుకుంటున్నారు. అందువలన ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎలాంటి మార్పులు, అప్పుడున్న ఇబ్బందులు వేరు, ఇప్పుడున్న ఇబ్బందులు వేరు. మాకున్నది ఒకటే, మా పిల్లల్ని మేము కష్టపడి చదివించుకుంటున్నాము. ఆ రోజు మేము బాధపడ్డాం, ఈరోజు బాధలు లేవు. మా పిల్లల్ని చదివించుకోవడానికి జీవనాధారం మాత్రం తక్కువగా ఉంది. వెనక నుంచి మాకు ఎలాంటి సదుపాయాలు లేవు. మేము కష్టపడాలి, మా పిల్లల్ని చదివించుకోవాలి, అదే మాకు బాధ ఆగిపోయింది. అందువల్ల మేము అడిగేది ఏంటంటే ప్రభుత్వం నుంచి ఏదన్నా కానీ వసతి మాకు కల్పిస్తే, ఏదన్నా కానీ జీవనాధారం కల్పిస్తే మా పిల్లలు ఇంకా విద్యావంతులు చేయగలము. ఇప్పుడు కలెక్టర్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, ప్రొఫెషనల్ ఉన్నారు, ఇక్కడ రైల్వే ఎంప్లాయీస్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ప్రతి స్టేట్ గవర్నమెంట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ గ్రామం నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఈ గ్రామం నుంచి సెంట్రల్ మినిస్టర్ కమల కుమారి గారు కూడా ఈ గ్రామం నుంచి వెళ్ళిన వాళ్ళే. అంత మంచి పేరు గలది. ఈ గ్రామంలో కూడా ఒక క్రైస్తవ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. లక్షలాది మంది ఈ గ్రామంలోకి వచ్చి సంవత్సరంలో ఒక్కసారి 7 రోజులు ఒక ఉద్యోగ సభ మీటింగ్లు కూడా జరుగుతూ ఉంటుంది. దీనికి మంచి పేరుంది. ఎవరో కావాలని గిట్టనోళ్ళు దీన్ని చెడగొట్టి గ్రామంలో ఎక్కడైనా నేరాలు జరుగుతూ ఉంటాయండి. వాళ్ళందరినీ ఎవరిని పట్టుకోరు. మెయిన్ ఈ గ్రామం మీదకి వచ్చి వీళ్ళే చేశారంటారు. మీరు చెప్పండి, గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మార్పు జరిగింది, చాలా హ్యాపీగా ఉన్నారు. ఏదో చిన్న చిన్న సమస్యలు తప్పితే ఇప్పుడు కూడా ఎక్కడన్నా మీకు ఈ స్టోటపురం మాది అని చెప్తే మీకు ఏదన్నా చేదు అనుభవాలు ఏదైనా ఎదురైన పరిస్థితి ఉన్నాయండి? జరిగింది. ఇప్పుడు ఇటీవల కాలంలోనే నేను వరంగల్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ నన్ను పోలీసులు పట్టుకొని తీసుకెళ్ళి ఒక రూమ్లో కట్టేసి పెట్టారు. నేను చదువుకున్నానండి, రైల్వే ఉద్యోగం చేస్తున్నాను అన్న కూడా మీదే ఊరు అన్నారు. నాది స్టోట్పురం అన్నాను. స్టోట్పురం చెప్పంగానే తీసుకెళ్ళి పెద్దకి ఇచ్చేసి వరంగల్ జైల్లో పెట్టి నన్ను బాధలు పెట్టారు. తర్వాత వాళ్ళు తెలుసుకొని 2 రోజుల తర్వాత బయటకు పంపించారు మమ్మల్ని. చదువుకున్న కూడా స్టోట్పురం అని పేరు చెప్తే పోలీసు వాళ్ళు అపార్థం చేసుకోవటం జరుగుతుంది. మా జీవితాలతో ఇప్పుడు నేను ఒకప్పుడు మా కుటుంబం అంతా నేరస్తుల కుటుంబం. సింహాచలం నేరాన్ని చేసింది మా చిన్నాయన. అలాగా మా పెద్దనాయన అబ్బాఖాన్ గారు, ఆయన జైల్లో మారుమూసి పొందాడు. మా నాన్న కూడా విశాఖపట్నంలో 7 సంవత్సరాలు జైలు జీవితం అనిపించాడు. అలాగా మా జీవితంలో పోలీసు వాళ్ళ చేత మేము అనేక అవమానాలు, నిందలు భరించినాం. నన్ను కూడా తీసుకెళ్ళి బాపట్ల పోలీస్ స్టేషన్లో పెట్టి 3 రోజులు పెట్టారు. చదువుకుంటున్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే మేము ఎదుగుతున్నాము. ఎదుగుతున్న టైంలో కూడా మార్పు అంటే ఉద్యోగస్తులు చాలామంది అయిపోయారు ఇప్పుడు. అంటే గతంతో పోల్చుకుంటే 1-2 ఉద్యోగాలు ఐటీఐ ఉన్నప్పుడు ఇప్పుడు ఉద్యోగస్తులు కూడా పెరిగారు కదా. అసలు ఒక స్టోటపురం వాసగా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? గతంతో పోల్చుకుంటే ఇప్పుడు సంతోషమే. కానీ ఇప్పుడు రాము గారు చెప్పిన విధంగా జాబ్స్ ఇవ్వండి, యవనస్తులు పాడైపోతున్నారు, వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పిల్లలు చదువుకొని ఎదగటానికి మొదట్లో స్కూల్స్ పెట్టారు, హాస్పిటల్స్ పెట్టారు, ఐఎల్టీడీ పెట్టారు. ఇప్పుడు అవన్నీ పోయినాయి. పిల్లలు చదువుకున్న తర్వాత వాళ్ళకి సరైనటువంటి అకామిడేషన్ ప్రాబ్లం కానీ, వాళ్ళకి కోచింగ్ ఇవ్వటం కానీ ఏమీ లేదు. అందువల్ల కొంతమంది పిల్లలు యవనస్తులు పాడైపోతున్నారు ఈరోజు. కానీ మా గ్రామం వెలిగించబడటానికి సువర్తపురం అనే పేరు సువార్తపురంగా మార్చబడింది. దైవజనులు మరి సాలేస్ నార్మల్ కానీ మిషనరీస్ వచ్చి ఇక్కడ ఎంతో ప్రయాసపడ్డారు అప్పట్లో. ఇప్పుడు మీరు చెప్తున్నారు స్టోటపురం పేరు మార్చి సువార్తపురంగా పేరు మార్చింది. సువార్తపురం అని వచ్చేసింది ఇక్కడ. అంటే ఇక్కడ జనవరి నెలలో 6-7 దినాలు ఒక్కోటాలు జరుగుతాయి. ఇండియాలో అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి నివాసం ఉండి వాళ్ళు ఎంతో గౌరవాన్ని సంపాదించుకొని ఇక్కడి నుంచి వెళ్తుంటారు. ఇక్కడ మంచి స్పిరిచువల్గా క్రిస్టియానిటీగా డెవలప్ అయ్యి ఒక క్యాస్ట్ అని ఉండదు దీంట్లో. ఇక్కడ మా ఊళ్ళో ఉండే క్యాస్ట్ ఒకే ఒక క్యాస్ట్, ఓన్లీ ట్రైబ్స్ బిలాంగ్ టు ఎరుకుల. అయితే ఇక్కడ ఇతరుగా నుంచి సౌదరీస్ కానీ, నాయుడులు కానీ, వైశ్యాస్ కానీ, రెడ్డిస్ కానీ అనేకులు వచ్చి ఇక్కడ ఇసుకనర్లో పండుకొని దేవుని వాక్యం విని వెళ్తుంటారు. వాళ్ళకి ఎవరికి మా గ్రామస్తులు ఇల్లు ఇవ్వటం, వాళ్ళని ప్రేమించడం, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చేసేటువంటి మంచి మనసు గలవాళ్ళండి మా గ్రామస్తులు. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే పిల్లలు యవనస్తులకి సరైనటువంటి అవగాహన లేక కొంతమంది పాడైపోయి చిరు దొంగతనాలు కూడా వెళ్ళిపోతున్నారు. అది కారణం ఏంటంటే ఉద్యోగం లేక పరిస్థితి. వాళ్ళకి ఏదైనా
ఓకే, విన్నారుగా, ఇది ఇక్కడ స్టోటపురం ప్రస్తుత పరిస్థితి. గత 4 దశాబ్దాలుగా ఎప్పుడు నేర వార్తల్లో ఉన్నటువంటి ఈ స్టోటపురం ఇప్పుడు విద్యావంతులు అధికమయ్యారు, ఉద్యోగస్తులు పెరిగారు, ఇక్కడి నుంచి పెద్ద పెద్ద అధికారులు కూడా తయారైన పరిస్థితి. దానికి ప్రధాన కారణం ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారం. ఇక్కడ విద్యావంతులు అధికమవటం వెరసి ఈ స్టోటపురం రూపురేఖలే మారిపోయాయి. ఇప్పుడున్నటువంటి ఈ స్టోటపురం పేరు చరిత్రను మార్చేదనం కోసం అయితే ఇక్కడ గ్రామస్తులు ఒక కొత్త పందాన్ని ఎంచుకున్నారు. ఆ స్టోటపురం పేరును తొలగించి సువార్తపురంగా కూడా వారు పేరు మార్చాలని చెప్పేసి కోరుకున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇది పూర్తిగా అధికారులు పాలకులు ప్రత్యేకమైన దృష్టి పెడితే ఇది ఎంతో దూరంలో లేదు, ఈ కష్టం పూర్తిగా తొలగిపోద్దని చెప్పేసి కూడా గ్రామస్తులు అయితే తమ ఆశను అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వారి ఆశ నెరవేరాలని కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, స్టోటపురం, బాపట్ల జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.